మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెగ్యులర్గా వాడేటటువంటి మందు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించారు మందుబాబులు. అదే సందర్భంలో రేట్లు ఎక్కువ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మందుబాబులు. దాదాపుగా 75 లక్షల మంది వరకు మద్యం సేవించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండటం, వాళ్ళందరి ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి కీలకమైనటువంటి కారణమైంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మద్యానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు వచ్చే నెల నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఈ లోపుగా టెండర్లు పిలుస్తున్నారు. 50 లక్షల 80 లక్షల ఇది తేలుస్తున్నారు. అట్లాగే ప్రీమియర్ షాపులని ఇవన్నీ నడుపుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది. అది ఏంటయ్యా అంటే మద్యం దుకాణాలకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నవన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలు. ఇందులో సిబ్బంది త్వరలో రేపు ప్రైవేట్ మద్యం దుకాణాలు రాగానే వీళ్ళ ఉద్యోగాలు కోల్పోతారు. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి మద్యం దుకాణాల్లో దొరుకుతున్నటువంటి మద్యం ఇప్పటిదాకా ఉన్న బ్రాండ్స్ కూడా దొరకట్లేదు, ఖాళీ అయిపోతున్నాయి. ఉన్నవి తాగమని చెప్తున్నారు. ఎందుకంటే కొత్త స్టాక్ తీసుకోవద్దని ఆదేశించారు. ఉన్నటువంటి స్టాక్ని పూర్తి చేయమని చెప్పారు. దాంతో ఉన్నవి చెప్పి ఇది కొనుక్కోమంటున్నారు. ఆ రేట్లో ఎంతైతే అంత పెట్టి కొనుక్కోమని చెప్తున్నారు. దీంతో మద్యం దుకాణాల దగ్గర గొల్లుమంటున్నారు. కాకపోతే వారం 10 రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోతుంది. 100 రూపాయలకే మందు వచ్చేస్తుంది కాబట్టి, అంటే 99 అంటే 100 రూపాయలే కదా అక్కడ. కాబట్టి అప్పటితో తమ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని సర్దుకుంటారు. ఈ లోపుగా మద్యం సేవించడం అయితే మానే పరిస్థితి ఉండదు. ఇయే కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు.